చలసాని శ్రీనివాస్ గారు, మీరు ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్న ఏరియా హైదరాబాద్లో ఏదైనా ఉందా అంటే కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలతో పాటు జూబ్లీ హిల్స్లో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంత వాసులు నివసిస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నిక రాబోతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అక్కడ పరిణామాలు, సమీకరణలు ఎలా ఉన్నాయి? దాంట్లో 4-5 మేజర్ డివిజన్ చూస్తేనండి, యాక్చువల్గా మనం కూకట్పల్లి అనుకుంటాం. కూకట్పల్లిలో కూడా ఆ, మీకు ఓల్డ్ బేగంపేట ఎయిర్పోర్ట్ బ్యాక్ నుంచి మొత్తం కాన్స్టిట్యున్సీలు జేపీ ఎయిర్పోర్ట్ నాకు 294 కాన్స్టిట్యున్సీస్లో మండలాలతో సహా 2009-10 రికార్డు నాది. ఇప్పుడు అంటే 2 రాష్ట్రాల్లో కూడా మండలాలతో సహా ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు అని రికార్డు నా దగ్గర ఉంటుందండి. నేనును ఒక మాజీ సరే సరే ఎలాగ డెలివరీ చేసామనేది నెంబర్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ అన్ని కలుపుకుని చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేసుకుని జరిగింది, మంచి ఇన్పుట్స్ తీసుకుంది. అందువల్ల కానీ అది అవుట్డేటెడ్ కొంత అసే ఉండొచ్చు, కానీ ఎక్స్ట్రీమ్లీ ఇప్పుడు ఎల్బీ నగర్ కానీ పటాంజూరు కాన్స్టిట్యున్సీ కానీ రాజేంద్ర కానీ బ్యాక్ సైడ్లో వాళ్ళ పాపులేషన్ దగ్గర మెయిన్ కోర్ ఏరియాస్ అది మారేసాం లేదండి. యాక్చువల్ జూబ్లీస్ అనే కాన్స్టిట్యున్సీలో మెయిన్ జూబ్లీస్ లేదండి. మెయిన్ జూబ్లీస్ లేదు. అది మెయిన్ జూబ్లీస్ అంతా ఖైరతాబాద్లో ఉంది. జూబ్లీస్ కానీ ఫిల్మ్నగర్ కానీ దాంట్లో బంజారా హిల్స్, దాంతోపాటు మీరు మధుర నగరు, శ్రీనగర్ కాలనీ, వెంగళ ఆ ఏరియాస్తో పాటు సంజయ్ నగర్, యువతల నుంచి మోతీనగర్ నుంచి రహమద్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బోర్బండ్ల యువతల ప్రాంతం. దీంట్లో అవుట్ ఆఫ్ 3,92,000 అప్రాక్సిమేట్లీ 89,000 దాని మధ్యలో 1,20,000 నుంచి 1,30,000 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. దాంట్లో ఇంకా క్రిస్టియన్ మైనార్టీలు 15,000 నుంచి 20,000 ఉంటారని అంచనా. అంటే 1,50,000 మంది మైనార్టీ ఓటర్లు ఉంటారని. తర్వాత మిగతా చూస్తే కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ తక్కువ మంది ఉన్నారు కంపేరివ్లీ. నేను కంపేరింగ్ విత్ తర్వాత ఎక్కువగా ఉన్నది ఎల్బీ నగర్ కాదండి, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఎల్బీ నగర్ ఫస్ట్ ముస్లిం, తర్వాత స్లమ్స్ ఉన్నాయి. ఒక మీకు చెప్తాను, ఒక పెద్ద ఇల్లు ఉంది అనుకోండి, ఇంట్లో 10 మంది 5 ఉంటారు. అదే సందర్భంలో ఒక స్లమ్లో దాదాపు 50-40 మంది 30 మంది ఉంటారు. అందువల్ల మనం ఓటర్ లెక్కన మొత్తం మీరు జూబ్లీస్ ఒరిజినల్ జూబ్లీస్ తీసుకుంటే 3,500 ఫ్లాట్ అనుకుంటే 2,000 ఇల్లు కడితే పాపులేషన్ అంతా కలిపి ఎంతమంది ఉంటారో తెలుసా? 7,000 ఓట్లు ఉంటాయి. ఒక్క జ్ఞాని జైల్ సింగ్ నగర్ అందులో ఒక 100వ వంతు ఉండదో లేదా 1000వ వంతు ఉందో తెలియదండి. ఆ 2 నగర్లు బీజే నగర్ 2 కలుపుకుంటే దాదాపు 24,000 ఓట్లు ఉన్నాయి ఇంత స్థలంలో. అందువలన మనం ఏరియా బట్టి కాకుండా ఈ విధంగా చూస్తే ఇవాళ కాలనీలో ఓట్లు తక్కువ ఉంటాయి, బస్తీల్లో ఓట్లు ఎక్కువ ఉంటాయి. అందువల్ల డెఫినెట్గా అంటే కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన వారి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంది. నేను 2014 వరకు దాదాపు ఇక్కడ 100 కాలనీలతో అసోసియేట్ అయి ఉన్నాను. సమైక్యాంధ్ర సమయంలో అసోసియేట్ ఉన్నాను. అది కత్తిమీద సామాన్లు. ఎందుకంటే కోస్తా తెలంగాణ కొన్ని మాట్లాడితేనే తెలంగాణ గౌరవాన్ని కూడా కాపాడు. నేను మిగతా వాళ్ళలాగా ఆ ఉద్యోగ నాయకుడిలాగా అన్నదంటే మాట్లాడలేదు. ఒకే తోటి తల్లి సహోదరులు, అంటే ఒకే సహ ఉదరులం, ఒకే గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళం. కోస్తా తెలంగాణ రాయలసీమ అనుకునే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఆ తర్వాత కొంత టచ్ కోల్పోయినా సరే, బట్ వాళ్ళ ఉద్యోగులు మాజీ ఎన్జిఓలు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. లక్ష స్థాయిలో వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇప్పుడు కూకటపల్లి కానీ వనస్థలపురం కానీ, ఇప్పుడు అవస్థలపురం దిల్సుఖ్ నగర్ మార్చారు. ఆ ప్రాంతం నుంచి ఎక్కువ ఎల్బీ నగర్లో ఎక్కువ మంది ఉన్నారండి యాక్చువల్గా పరిసర ప్రాంతాలు. మల్కాజ్గిరి ఇక్కడ ఈ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ దృష్టిలో వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత వస్తున్న ఉప ఎన్నిక. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. సెంటిమెంట్ ఎంతవరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్కి ఉన్న అవకాశాలు ఏంటి? అంటే తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు? ఇక్కడ చాలా చోట్ల 1-2 చోట్ల జరిగిన వివాదాలు మినహాయించి ఈ గోపీనాథ్ గారు ఆయన కొంచెం ఫోర్స్ కంటే ఎక్కడైనా ఇబ్బంది జరిగితే వెళ్ళిపోయే మనిషి అండి. పూర్వం పీజీఆర్ గారు అంత కాకపోయినా పీజీఆర్ గారు ప్రజల మనిషిగా ఉండేవాడు, ఎప్పుడు ప్రజల పక్షం వహించేవాడు. ఆయన అంటే డిఫరెంట్. పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ ఆయన ఉన్నారు. ఆయన మనస్ఫూర్తిగా చెయ్యాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వేనింగ్ అవే కొంచెం అయినా సరే చెప్పాడు కదా, అదే చెప్పారు. కానీ ఇక్కడ బంజారా హిల్స్ ఈ కాలనీలో ఉందండి. యాక్చువల్గా ముస్లిం మైనారిటీ లాస్ట్ టైము కేసీఆర్ గారితో ఎంత ఆయన ప్లీజ్గా చేసుకుని లాస్ట్ మినిట్ రాహుల్ గాంధీ గారు అసలు అవతల బీజేపీ భయం చూసి మ్యాక్సిమం ఎక్సెప్ట్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్లో తప్ప మిగతా అంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. అందువల్ల ఇవాళ కూడా ఇక్కడ మన వర్గాల వారి విశ్లేషణ చేయడం అనేది కొంచెం మీకు
అన్ని విధాలుగా సరి కాకపోయినా సరే సార్ పార్టీల వారికి ఇవాళ పార్టీలుగా వర్గం ఏ వర్గం అనేది మరి పార్టీగతం కదా. ఇవాళ ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ అత్యధికులు దాదాపు 70-80% పైగా. అందులో కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మైనార్టీ లీడర్స్ ఇంతకుముందు మున్సిపాలిటీలో పాత్ర పోషించిన వాళ్ళు. అందువల్ల ఈ నేపథ్యంలో అది అత్యధికం కాంగ్రెస్ పడే అవకాశాలు కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ కూడా ఇప్పుడు అది 42% ఆమోదించాలి. అది ఎక్కువ జీవో వచ్చింది కదా, వచ్చింది. అది మళ్ళీ దాన్ని ఇఫ్ అండ్ బట్స్ బిట్వీన్ ద కపుల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆమోదించాలని కోరుకుందాం. ఇవాళ ఆ విషయాన్ని అంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ అవసరం అనుకోండి, కానీ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది సమస్యలు ఇదే కనుక ఎలక్షన్ కనుక రూరల్ ప్రాంతంలో పెడితే బీఆర్ఎస్కి మీకు రెండో విషయం లేకుండా బీఆర్ఎస్ నెగ్గేదని భావిస్తున్నాను. ఇవాళ నేను నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తిరిగాను. కానీ గతంలో మనం చూస్తే హైదరాబాద్లో మొత్తం బీజేపీ వచ్చాయి కదా. ఒక మెయిన్ కోర్ ఏరియాలో ఒకే సీట్ వచ్చింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో శ్రీ గణేష్ గెలిచాడు. ఓవరాల్గా హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ బీజేపీ వచ్చింది. కోర్ ఏరియాలో ఒక సీటు నెగ్గింది. మా సబర్బన్ ఏరియాస్ కాంగ్రెస్ సీట్. అయినా సరే అంటే మిగతా విషయాలు మనం పరిగణనలో తీసుకుంటే అంటే అర్బన్లో పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరిగింది బీఆర్ఎస్. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పెరిగింది. మరి అర్బన్లో అర్బన్లో డిపెండ్స్ అపాన్ ద పోల్ మేనేజ్మెంట్. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది. అధికారంలో ఉన్నారు కాబట్టి అది కాన్సన్ట్రేటెడ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కడో మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గానికి ఒక పెట్టి దాన్ని వాళ్ళు నజరానేస్తారు కదా. రంగంలో ఉన్నారు ఇప్పుడు ముగ్గురు మంత్రులు అఫీషియల్గా ఉన్నట్టున్నారు. ఇంకొక వేరే కమిటీ చేసి దాంట్లో స్ట్రాటజిస్ట్ని కూడా దింపింది. కార్పొరేషన్ చైర్మన్ అందరూ వాళ్ళు నీకు ఆశ కూడా నీకు ఫ్యూచర్లో ఏం చెప్పి మాట్లాడతాం పెట్టారు. గతంలో మునుగోడులో బీఆర్ఎస్ మంత్రులు ఎలా తిరిగారు, ఇప్పుడు జూబ్లీహిల్స్లో అది పీక్ వెళ్ళిపోయి నాశనం చేసేయాలండి. తెలంగాణ చరిత్రలో డబ్బుతో ఎలక్షన్ పెట్టి మొత్తం తెలంగాణలో పోరాడతాను మునుగోడు అంటే పోరాడతాను నల్గొండలో పోరాడతాను నిదర్శనం. మునుగోడు కాన్స్టిట్యున్సీ అంటే ఎన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి కానీ కాన్స్టిట్యున్సీలో 100 కోట్ల రూపాయలు జరిగి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ జనం కూడా బిత్తరపోయేలాగా తీర్చిన కాన్స్టిట్యున్సీ మునుగోడు. మళ్ళీ దాంట్లో ఇంకొకళ్ళు వచ్చారంటే ఆ జీవితం అటువంటి పరిస్థితి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ తీసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ సీటు గెలుచుకుంటే డెఫినెట్గా ఇది ఒక కలికితుడ లాంటిది, చిన్నది కానీ పెద్దది కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క కిరీటంలో. అందువల్ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ట పెరగకుండా కాంగ్రెస్ అనేది మహాసముద్రం ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అలాగే ఒక దమ్ముని కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా నిలబడిన బట్టి విక్రమార్క గారు మోస్ట్ ఇంపార్టెంట్. బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోర్ సెంటర్లోంచి డైరెక్ట్ కాంటాక్ట్లోనే ఉంటారు ఆయన. సరే కింద మీదన్నా చేసుకోండి, నాకు తెలిసిన ఖచ్చితమైన సమాచారం అనుకోండి, లేకపోతే వేరే. అంటే జల్సాని గారు ఈ త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా హైదరాబాద్కి సంబంధించి పంచాయతీ ఎన్నికలు అండి. ఇప్పుడు పంచాయతీ హైదరాబాద్కి సంబంధించి తీసుకుంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గెలుపు ఓటములు అనేది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత జరగబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే ఇది గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్? ఒక ఇండికేషన్గా మీరు లాస్ట్ టైం బీఆర్ఎస్ 3 ఎలక్షన్స్ జరిగినాయి, 4 లెక్కేసుకోండి. చెలకుర్తి 1, మీరు మన మునుగోడు, తర్వాత దుబ్బాక, హుజురాబాద్, ఈ 4 జరిగినాయి కదండి. హుజూర్ నగర్, హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు 4, నాగార్జున సాగర్ 5. చెలకుర్తి అంటే నాగార్జున సాగర్ మార్చారు కాన్స్టిట్యున్సీ, అది పేరు నాగార్జున సాగర్, జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. సరే గేమ్ చేంజర్ అవుతుంది, అది ఒక ఇండికేషన్ అవుతుందండి. ఇంకా ఎలక్షన్స్ చాలా కాలం ఉన్నాయి, అది లిట్మస్ టెస్ట్ డెఫినెట్గా లిట్మస్ టెస్ట్ లాంటి డెఫినెట్గా పడుతుంది. కానీ అర్బన్ ఓటింగ్లో కూడా ఓన్లీ 35% కాలనీస్ ఓటింగ్ అప్రాక్సిమేట్లీ. మళ్ళీ నన్ను ఎవరన్నా 35% మాట్లాడినా అప్రాక్సిమేట్లీ కాలనీ ఓటింగ్. 60-65% అంటే స్లమ్ కానీ లేదా బిలో పావర్టీ లైన్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఈ ఓటింగ్ ఎక్కువ ఉందండి, 60%. అంటే ఒకటండి, ఇప్పుడు హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్లో ఎక్కడా ప్రభావం చూపించలేదు. ఈ ఆల్రెడీ ఇప్పుడు బై ఎలక్షన్స్ జరిగిన కంటోన్మెంట్లో అక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ రావడం వల్ల కొంత హైదరాబాద్ అర్బన్లో కొంత జోష్ పెరిగే అవకాశం ఉందా అనేది మొదటి ప్రశ్న. రెండోది, ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది, బీజేపీ పరిస్థితి ఏంటి, వీటి మీద విశ్లేషణ చేయండి. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక ఎన్నిక ఇది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నిక, కంటోన్మెంట్ తర్వాత. రెండో విషయం పార్లమెంట్ జరిగింది, తర్వాత ఇది మాత్రం డెఫినెట్గా ఆయనకి ఇప్పుడు పనితీరుకి వచ్చిన కొత్తలో జరిగిందండి. ఇది పనితీరుకి నిదర్శనంగా ఆయన భావించక్కర్లేదు, కానీ ఆయన
కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంలో మాత్రం, ఎందుకంటే ఇది మిగతా ఎన్నికలతో జరుగుతుంది రేపు, అందువల్ల జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాగ్ ద సీట్ ఆఫ్ బీఆర్ఎస్ అని వస్తుంది అన్నింటిలోనూ. అవును, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వెనుదట్టే అవకాశం ఉంది. ఇది పర్సనల్గా ఆయనకి, కాంగ్రెస్ పార్టీ కూడా నైతికంగా రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. ఆయన వరుసగా జరగదు, ముందల పంచాయతీ జరగాలి, తర్వాత మున్సిపాలిటీ పెడతారు, తర్వాత హైదరాబాద్ పెడతారు. అందువల్ల హైదరాబాద్ డేట్ అయిపోయినా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు, కోర్టులు గట్టిగా ముట్టుకెళ్ళేస్తే తప్ప. ఇప్పుడు పంచాయతీరాజ్ చూసాం కదా, అందువల్ల దీన్ని బట్టి పంచాయతీరాజ్లో ఊహలు ఆలోచించుకుంటారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రాబ్లం ఏంటంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కేటీఆర్కి చాలా బలం ఉన్న ప్రాంతం హైదరాబాద్. ఎందుకంటే కేటీఆర్ చాలా డెవలప్మెంట్ ఇక్కడ చేశామని పదే పదే చెబుతుంటారు. జిల్లాల్లో పరిస్థితి రూరల్ ఎలా ఉన్నా కూడా హైదరాబాద్లో ఇన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందడానికి ప్రధానమైన కారణం కేటీఆర్ అనేది ఒక ప్రచారం ఉంది. కేటీఆర్ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది? కేటీఆర్ గారికి ఆయన ట్విట్టర్ కానీ మిగతా చోట్ల ఒక ఎడ్యుకేషన్ బాగున్న వాళ్ళ సెక్టర్స్లో ఉన్నాయండి ఆయన ఇంపాక్టు. డెఫినెట్గా సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు, కానీ ఆ పార్టీ కోర్గతంగా పనిచేసిన వ్యక్తుల్లో హరీష్ రావు గారు లాంటి జస్ట్ యూ కాంట్ ఇగ్నోర్. ఈజ్ సపోజ్ టు బి ట్రబుల్ షూటర్ అండి ఆయన. హైదరాబాద్కి సంబంధించి చెబుతున్నా డెఫినెట్గా కాబట్టి గెలిస్తే ఎలా ఉంటుంది బీఆర్ఎస్, ఓడితే ఎలా ఉంటుంది? బీఆర్ఎస్కి ఓడిపోయిన ఇప్పుడు ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. సిట్టింగ్ స్థానం కదా ఇది. ఆల్రెడీ ఇప్పుడు మీరు అక్కడ చూశారు, ఇక్కడ కంటోన్మెంట్ విషయంలో చూశారు కదా, 2వ స్థానం అవుతుంది వాళ్ళకి. అందువలన ఇది వాళ్ళ నైతిక స్థైర్యాన్ని కొంచెం దెబ్బ తగిలేది ఒకటి అవుతుంది. ఓడిపోతే నెగ్గితే మాత్రం వీళ్ళందరూ డౌన్ ప్లే చేస్తారు. తప్పేంటి, గెలిచిన స్థానం ఒకసారి గెలుచుకున్నారు ఇలా ఉందని చెప్పి. అందువలన ఇది ఎక్కువ ఉపయోగం కాంగ్రెస్కి అవుతుంది. బీఆర్ఎస్కి తన స్థానం సస్టైన్ చేసుకోవడానికి, రెండోది కవిత గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నిలబడ్డానని స్థిరం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్పితే బీఆర్ఎస్కి అది అద్భుతమైన బలాన్ని ఇస్తే, బలంగా తన ఉన్న స్థానం గెలుచుకుని స్థిరత్వం సాధిస్తుంది. కవిత గారు కానీ గెలిచినా ఓడిపోయినా బీఆర్ఎస్కి పెద్దగా తేడా ఉండదు, కానీ కాంగ్రెస్కి లాభం, కాంగ్రెస్ మాత్రం ఎక్కువ లాభం జరుగుతుందండి. వాట్ అబౌట్ బీజేపీ? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇండోర్స్ ఎవరు ఇస్తారు, సీట్ ఎవరికి ఇస్తారు, వాళ్ళు ఆధారపడి ఉంది. వాళ్ళు కనుక సీట్ ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ని పెట్టుంటే అక్కడ వాళ్ళు గెలవకూడదనే ఉద్దేశంతో ఓట్లని కాంగ్రెస్కి వెళ్తాయి, మైనార్టీ ఓట్లకు సాలిడ్గా. మళ్ళీ రైట్, గట్టి క్యాండిడేట్ ఉంటే, గట్టి క్యాండిడేట్ వాళ్ళ అవగాహన, వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి పెరుగుతుంది. వాళ్ళకి బీఆర్ఎస్కి మధ్యన అండర్స్టాండింగ్ ఉందని కేసీఆర్ గారు త్వరలో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి చర్చలు. ఎంతవరకు ఫార్టిస్టు మనం చూసి జర్నలిస్ట్ కాదు కాబట్టి చెప్పలేనండి. కానీ రేవంత్ రెడ్డి గారు యూస్ టు మెయింటైన్ వెరీ గుడ్ కాంటాక్ట్ విత్ సర్టెన్ ఎక్స్ బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారిని ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ అండి, చాలా షూట్ పొలిటీషియన్. ఇవాళ మీకు కూడా తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఎవరితో టచ్లో ఉన్నారు నాకేం తెలియదు, నా దగ్గర ఏం సమాచారం నాకేం చెప్పొద్దు. మీకు బీజేపీ నాయకులు కూడా చాలామంది తెలుసుంటారు, బికాస్ ఆఫ్ యూ డిడ్ సర్వేస్ కానీ ఇది కానీ మీకు అదర్ యాక్టివిటీస్ ఆల్సో యూ డూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద పల్స్ ఆఫ్ ద పీపుల్. అందువలన మీకు అందుకని ఈటెల రాజేందర్ గారు కానీ బీజేపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ లేకపోతే ఎలా ఉంటుంది? బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ కనుక లేకపోతే పోటీ చాలా టఫ్గా ఉంటుంది. బీఆర్ఎస్కి కొంత అనుకూలంగా ఉండొచ్చు. అవునండి, అంటే ఆ గేమ్ మొత్తం బీజేపీ చేతిలో ఉంది ఇప్పుడు. బీజేపీ ఒక పాత్ర క్రూషియల్, ఎందుకంటే క్యాండిడేట్ బట్టండి. ఇప్పుడు వేరే క్యాండిడేట్ని పెట్టి బీజేపీ గట్టి క్యాండిడేట్ పెట్టడం, గట్టి క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ ని పెడితే కాంగ్రెస్ విజయ అవకాశాలు పెరుగుతాయి. బీజేపీ మామూలు క్యాండిడేట్ ని పెడితే, స్ట్రాంగ్ క్యాండిడేట్ కాకపోతే, వీక్ క్యాండిడేట్ అవుతే బీఆర్ఎస్ విజయ అవకాశాలు పెరుగుతాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీట్ అభ్యర్థిని పెడితే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోతాయి. వెరీ క్లియర్గా ఉందండి దాంట్లో. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఒకటైనా ఇప్పుడు వాదన నడుస్తూ ఉంది కదండి. అందుకని లెటర్ వెయిట్ అండ్ సీ. ఐ థింక్ మీకు ఇంకో 2-3 రోజులు అయిపోతే పూర్తి. కొంత ప్రచారం జరుగుతుంది, లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేశారు, మాధవిలత ఆ పేరు కూడా కొంత చర్చకు వచ్చింది. ఎట్లా ఉంటుంది? నమస్కారం ఆవిడకి, ఆవిడ గురించి నేను కామెంట్ చేయను, ఎందుకంటే మా పాలకొల నరసాపురానికి సంబంధించి అక్కడే జన్మించారు ఆవిడ. అందుకని ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. దీపక్ రెడ్డి గారు ఎక్స్ టీడీపీ అయినా, బట్ నేను చెప్పాను కదా ఆయన, మళ్ళీ దీంట్లో కూడా ఏమవుతుందంటే వర్గాలు వివాదాలు అన్నీ వస్తూ ఉంటాయి. బీసీ క్యాండిడేట్స్ కోటేయండి అని చెప్పి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ స్టాండ్ తీసుకొస్తూ ఉంది. మీరు ఓట్లు కాదని చెప్పి ఆల్రెడీ నిన్న మనం చూశాను. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ ఆల్సో ఈస్ థ్రోన్ ఈస్ యాక్ట్ ఇన్ ద ఫీల్డ్లో ఆయన కూడా వేశారు. బొంతు రామ్మోహన్ గారు మాజీ మేయరు ఆయన. ఆయన ఒకసారి కూర్చొని బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ సపోర్టర్గా ఉండేవారు. హైదరాబాద్ మేయర్ చేశారు, పరిచయం ఉంది, మామూలుగా మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య బట్ డిస్పైట్ దట్ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అవుతారండి.
డెఫినెట్గా బీఆర్ఎస్కి కాంపిటీషన్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనీ ఈజ్ దేర్. మనీ కూడా అనండి ఏ ఎన్టీ రామారావు గారి దగ్గర, ఏ విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర, ఇంకోళ్ళ దగ్గర ఉంటే మనీ తీసే మనిషి కాదు. ఓకే, ఈ బై ఎలక్షన్స్లో ఇప్పుడు మునుగోడు రేవంత్ రెడ్డి గారు మనీని ఎఫెక్టివ్గా వాడగలటంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన ఇద్దరు శిష్యులని నేను అన్నాం, నేర్చుకున్నా. చాలా సమకాలికులు కదా ఇప్పుడు చెప్తాం. అవుట్ రైట్గా తను గో గెటర్ వెళ్ళి సాధించుకురా అనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఓకే, మీ అంచనా చెప్పండి. ఇప్పుడు మునుగోడులో ఎంత ఖర్చు పెట్టారో మీరు చూశారు. మునుగోడు మీద మనం కూడా చాలా వీడియోలు చేసాం మునుగోడు బై ఎలక్షన్స్ టైంలో. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం నిజమైందని చెప్పలేదు మిస్టర్ కమింగ్ గారు. సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం? మనుగోడు అంత జరగడానికి వీల్లేదు. అర్బన్ సెంటర్ ఎందుకంటే హుజురాబాద్ దేశంలో ఎక్కువ ఖర్చు పెట్టిన నియోజకవర్గం హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో అనేది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మునుగోడు కూడా జూబ్లీ హిల్స్ అలాగే జరగబోతుందా? జరగదండి. అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఓటింగ్ ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎంత టఫ్ ఫైట్ అయినా అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ డబ్బులు అంత ఖర్చు అవ్వదు. ఇండియన్ గ్రూప్స్ మిగతా వాళ్ళకి మీడియేటర్స్కి వాళ్ళకి డబ్బులు అవుతాయని చెప్తే ప్రజలకి మనం ఇచ్చేసి డబ్బులు కొనుక్కుందని. ఎందుకంటే చాలా తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే గ్రామంలో తెలివి తక్కువ ఉన్నాళ్ళు ఎక్కువ ఉన్నాను అంటలేదు సుమా. డబ్బుల విషయంలో ఎఫెక్టివ్ దాంట్లో వీళ్ళు ఏం తీసుకున్నా ఎవరికైనా డిసైడ్ అయిపోద్ది. పాపం మీరు అక్కడ ఒట్టేయించుకున్నారు అనుకోండి, గ్రామాల్లో వెళ్ళి మీకు తెలుసు కదా, ఒట్టేయించుకుని ఆ వెంకటస్వామి దగ్గర అలా ఒట్టేయించుకుంటారు కదా, వాళ్ళు ఒట్టు తీసి గట్టుగా పెట్టరు. పట్టణాల్లో గట్టులు పక్కనే ఉంటాయండి ఎక్కువ మంది, తక్కువ అన్న. అందువల్ల పట్టణ ఓటర్ల విషయంలో వాళ్ళు స్మార్ట్గా ఉంటారు. ఎవరికి ఓటేయాలి మీరు ఏం చేసినా ఓన్లీ 5-10% మారుస్తారు డబ్బులు పెడితే. మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మీరు డబ్బులు కుమ్మరించినా సరే ఆ 5-10% ఓటింగ్ తేడా ఉంటుంది, అది మాత్రం మారాలి తప్పితే మీరు 30% ఓటింగ్ డబ్బులు పెట్టి మార్చే సిచ్యువేషన్ హైదరాబాద్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, విజయవాడ టౌన్ కానీ లేదంటే వరంగల్ బేస్ కాన్స్టిట్యున్సీ 1లో కానీ విజిటర్ ఇప్పుడు వచ్చిన దాంట్లో కానీ దీంట్లో నడవదండి. నాకు తెలిసిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్లో బాగా ఖర్చు పెట్టారంటారు. కంటోన్మెంట్లో కనుక అపోజిషన్ ఆ రోజు వచ్చారు కదండి, అపోజిషను ఆ రోజు తేరుకునే సిచ్యువేషన్ లేకపోవడం, ఎవరు కోఆర్డినేషన్ లేకపోవడం, లాట్ ఆఫ్ లాక్నెస్ ఫ్రమ్ కేసీఆర్ గారు యాక్టివ్ రోల్ తీసుకునే పరిస్థితి సీరియస్గా తీసుకోలేదు, అసలు షాక్లో ఉన్నారండి. రెండోది మానిటరీ, అప్పుడు పాతాళ్ళు మాకు డబ్బులు ఆ మానిటరీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు కొత్త ఉత్సాహంతో ఉన్నారు, కలిగితున్నారు, అది ఉపయోగపడింది వచ్చిన కొత్త. ఇప్పుడు ఇది టెస్ట్ కింద కూడా ఉపయోగపడుతుంది. మీరు 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందనే దాని మీద ఒక చిన్న మొత్తానికి దీన్ని బట్టి నేను లెటర్స్ వెయిట్ అండ్ సీ. మీకు క్యాండిడేట్ అయిన తర్వాత మనం ఒకసారి కూర్చుంటే మనకు అర్థమవుతుంది. ఓకే.